భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయుల నిరవధిక సమ్మె 10వ రోజు కొనసాగుతోంది. పనికి సమాన వేతనం ఇవ్వాలని, మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయులు. సమ్మెలో భాగంగా ర్యాలీ నిర్వహించి బతుకమ్మ ఆడారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. మహిళలమైనటువంటి మేము మహిళా ఉపాధ్యాయులము చైల్డ్ కేర్ లీవ్స్ లేవు, మెటర్నిటీ లీవ్స్ లేక చిన్న చిన్న చంటి పిల్లలతో పాఠశాలకు వెళ్ళి అక్కడ పని చేయవలసి ఉన్నది. అక్కడ ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించట్లేవు మాకు. కాబట్టి ఇకనైనా మా సమస్యలను గుర్తించి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు కమిషనర్తో మాట్లాడి పై అధికారులతో మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్ర ప్రభుత్వము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టుతో పాటు మాకు కూడా ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ని అమలు చేయకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా 5 నెలలు 6 నెలలు కూడా వేతనాలు చెల్లించకుండా మాతో శ్రమ దోపిడీ చేపిస్తున్నారు. రేపొచ్చే నూతనమైనటువంటి 2025 జనవరి మాసంలో మొదటి వారంలో మేము ఆమరణ నిరాదీక్షకు కూడా పూనుకుంటాం. ఎందుకంటే అధికారులు మాతో పని చేపించుకుంటారే తప్ప మా మీద చిత్తశుద్ధి లేదని ఒకవైపు తెలుస్తుంది. మా బిడ్డల పక్షాన ఈ ప్రభుత్వం నిలబడతదా లేదా మాతో చెలగాట మారుతుంది. ఐటీడీ అధికారులు ఇకనైనా మేలుకొని మా యొక్క